మహాభారతమనగానే మనందరికీ పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు, కర్ణుడు ఇలా చాలా ముఖ్యమైన పాత్రలు గుర్తొస్తాయి. కాని అదే ఇతిహాసంలో చాలామందికి తెలియని ఒక గొప్ప త్యాగం చేసిన వీరుడున్నాడు. ఆయన గురించే మనమిరోజు తెలుసుకోబోతున్నాం. ఒక్క రాత్రికి పెళ్ళి, తెల్లారేసరికి వైధవ్యం. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ, కానిది నిజం. ఒక పండుగలో వేలమంది ఒక దేవుడిని పెళ్లి చేసుకుంటారు. మరుసటి రోజే ఆయన చనిపోయాడని వితంతువులుగా మారి విలపిస్తారు. అసలు ఇంత విచిత్రమైన ఆచారం వెనుకున్న కథానాయకుడెవరు? ఆ కథానాయకుడు పేరే ఇరావంతుడు. మహాభారత యుద్ధంలో పాలుపంచుకున్న ఆయన కథ చాలామందికి తెలియదు. ఆయన జీవితం, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం వెనుక ఉన్న అసలు కథేంటో పదండి ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ రోజుకి ఆచరణలో ఉన్న ఆ విచిత్రమైన సంప్రదాయమేంటో, ఆ ఆరాధన ఎలా జరుగుతుందో చూద్దాం. సో, తమిళనాడులో ఇరావంతుణ్ణి కూతాండవర్ అనే పేరుతో దేవుడిగా కొలుస్తారన్నమాట. ఆయన పేరుమీదే ప్రతి సంవత్సరం కూవాగం అనే ఓ పెద్ద పండగ చేస్తారు. ఆ పండగలోనే మనం మాట్లాడుకుంటున్న ఈ వింత ఆచారం జరుగుతుంది. అసలా పండగలో ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా హిజ్రా కమ్యూనిటీకి చెందినవాళ్లు వేల సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. వాళ్లంతా ఆ ఇరావంతుణ్ణి దేవుడిగా భావించి ఆయన్నే పెళ్లి చేసుకుంటారు. కాని ఆ పెళ్లి బంధం కేవలం ఒక్క రాత్రికే. తెల్లవారగానే ఆయన త్యాగానికి గుర్తుగా వాళ్లంతా వితంతువులుగా మారిపోతారు. గాజులు పగలుగొట్టుకొని పెద్ద ఎత్తున విలపిస్తారు. అస్సలెందుకిలా? ఒక దేవుణ్ణి పెళ్లాడి మరుసటి రోజే వితంతువుగా మారడమేంటి? ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కథేంటి? దాన్ని తెలుసుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, మహాభారత కాలానికి. అసలు ఎవరి ఇరావంతుడు? ఆయన కథేంటి? ఇరావంతుడెవరో కాదు, సాక్షాత్తు పాండవ వీరుడైన అర్జునుడి కుమారుడు. అవును, తండ్రి ఏమో అర్జునుడు, తల్లేమో ఉలూపి అనే ఒక నాగకన్య. అంటే మానవ నాగవంశాల కలయికతో పుట్టాడన్మాట. అందుకే ఇరావంతుడికి పుట్టుకతోనే కొన్ని అద్భుతమైన మాయాశక్తులు వచ్చాయి. కథేంటంటే, అర్జునుడు తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఉలూపి అనే నాగకన్య ఆయనతో ప్రేమలో పడి నాగలోకానికి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఇరావంతుడు. సో, ఇరావంతుడు పెరిగిందంతా నాగలోకంలో, తల్లి దగ్గరే. చాలా కాలం తర్వాత ఇంద్రలోకంలో తన తండ్రి అర్జునుణ్ణి కలుస్తాడు. అప్పుడే కురుక్షేత్ర యుద్ధం గురించి తెలిసి పాండవులకు సాయం చేస్తానని మాట ఇస్తాడు. ఇక ఇక్కడి నుంచి కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇరావంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అడుగుపెడతాడు. తండ్రికిచ్చిన మాట కోసం ఇరావంతుడు పాండవుల వైపు నిలబడతాడు. ఇక చూడాలి, నాగలోకంలో పెరిగినవాడు కదా, ఆయన మాయాశక్తుల ముందు కౌరవ సైన్యం నిలవలేకపోయింది. వాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇరావంతుణ్ణి ఇలా ఆపడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు అలంబసుడు అనే ఒక రాక్షసుడిని రంగంలోకి దించుతాడు. అతను మాయల యుద్ధంలో మామూలోడుగాదు. ఇంకేముంది, ఒక నాగయోధుడికి ఒక రాక్షసయోధుడికి మధ్య భీకరమైన మాయల యుద్ధం మొదలైంది. వ్యాస మహాభారతం ప్రకారం చూస్తే ఆ భయంకరమైన యుద్ధంలో అలంబసుడు ఇరావంతుడిని ఓడించి చంపేస్తాడు. పాండవుల పక్షాన అదొక పెద్ద నష్టం. కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మనం ఇప్పటిదాకా విన్నది మహాభారతంలో ఉన్న కథ. కాని తమిళనాడు జానపద కథనం ప్రకారం ఆయన మరణం వెనుక ఓ అద్భుతమైన త్యాగం దాగి ఉంది. ఆ కథే ఈ రోజు మనం చూస్తున్న ఆ కూవాగం పండుగకు కారణం. అసలేంటా కథ? ఇరావంతుడిని, ఒక సాధారణ వీరుడినించే దేవుడిని చేసిన ఆ త్యాగగాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ జానపద కథ ప్రకారం పాండవులు యుద్ధంలో గెలవాలంటే కాళికాదేవికి ఒక నరబలి ఇవ్వాలి. అది సర్వలక్షణ సంపన్నుడైన ఒక వీరుడిని. ఆ త్యాగానికి నేను సిద్ధం అంటూ ఇరావంతుడు ముందుకొస్తాడు. కాని ఒకే ఒక కోరిక కోరుతాడు. చనిపోయే ముందు పెళ్లి చేసుకుని ఒక్కరోజైనా వైవాహిక జీవితాన్ని చూడాలనుకుంటాడు. ఇక్కడే అసలు సమస్య. మరుసటి రోజు చనిపోతాడని తెలిసి ఎవరొస్తారు పెళ్లి చేసుకోడానికి? ఏ అమ్మాయి ముందుకు రాదు. అప్పుడు అందరి రక్షకుడైన శ్రీకృష్ణుడు మోహిని అనే ఒక అందమైన అమ్మాయిగా మారి ఇరావంతుడి దగ్గరికి వస్తాడు. ఆయన్ని పెళ్లాడి అతని చివరి కోరిక తీరుస్తాడు. మరుసటి రోజు ఇరావంతుడు దేశంకోసం బలైపోతాడు. అప్పుడు మోహినీ రూపంలో ఉన్న కృష్ణుడు నిజమైన భార్యలాగే గాజులు పగలగొట్టుకుని తన భర్త కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. చూశారా? ఆ రోజు మోహిని చేసిన ఆ పనే
ఈరోజు కూవాగం ఉత్సవంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇలా ఆనాటి త్యాగం ఈనాటికి ఎలా బ్రతికి ఉందో ఆయన వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. అందుకే చూడండి, ఇరావంతుడు కేవలం మహాభారతంలోని ఒక పాత్రగా మిగిలిపోలేదు. కూటాండవర్ అనే పేరుతో దేవుడయ్యాడు. ముఖ్యంగా తమిళనాడులోని హిజ్రా కమ్యూనిటీకి ఆయనే ఆరాధ్యదైవం. వాళ్లకి ఆయనే భర్త. ఆయన త్యాగం ఈ రోజుకి ఎంతోమందికి ఒక ప్రతీకగా నిలిచింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ వింత ఆచారానికి ఇరావంతుడి అంతిమ త్యాగానికి ఉన్న సంబంధమేంటో. ఆ కూవాగం పండుగనేది కేవలం ఒక వేడుక కాదు, అది ఒక త్యాగానికి, ప్రేమకు, గుర్తింపుకు సంబంధించిన గొప్ప కథను మనందరికీ ప్రతి ఏటా గుర్తుచేస్తూ ఉంటుంది. చివరగా ఒక్క ప్రశ్న. ఇతిహాసాల్లో మనం చదివే ఈ త్యాగాలు కేవలం పాత కథలు మాత్రమేనా? లేక ఇరావంతుడి కథలాగా సంప్రదాయాల రూపంలో ఈరోజు కూడా మనతో పాటు బ్రతికే ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి.